ద్రోణి బలహీనపడినా తెలంగాణలో ఇవాళ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని సూచించింది. అకాల వర్షాలతో ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు పాలకొండ, సీతంపేట, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, వేలేరుపాడులో వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇవాళ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. అకాల వర్షాలు, పంట నష్టంపై చర్చించబోతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు బీభత్సం సృష్టించాయి. ఆయా జిల్లాల్లో పంట నష్టం గురించి అధికారుల్ని అడిగి తెలుసుకోబోతున్నారు సీఎం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్, రేగడి మద్దికుంట గ్రామాల్లో ఈదురుగాలులకు చేతికొచ్చిన మొక్కజొన్న పంట పాడైపోయింది. ఈదురుగాలుల ధాటికి పంటంతా నేలకొరిగిందని చెప్తున్నారు రైతులు. మరో 20 రోజుల్లో పంట చేతికొస్తుందనగా అకాల వర్షాలు ముంచేశాయని, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఏపీ ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని నివాసంలో సమీక్ష నిర్వహించారు బాబు. మంత్రి పయ్యావుల, అధికారులు హాజరయ్యారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఇతర పథకాలపై దృష్టి పెట్టాలని బాబు ఆదేశించారు. 5 పథకాలకు నిధులు రావాల్సి ఉందన్నారు అధికారులు. జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ కరీంనగర్ లో పర్యటించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు. వరంగల్ సభ, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. రైతుల్ని గత ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా తంటాలు పడేవారని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము 18% అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు నాదెండ్ల. విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న తాను చికిత్స కోసమే అమెరికాకు వెళ్లానని తెలిపారు. నన్ను నిందితుడిగా చేర్చడానికి ముందు అమెరికా వచ్చాయన్నారు ప్రభాకర్ రావు. తాను పారిపోయానని ముద్ర వేయడం సరికాదని, తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదన్నారు ప్రభాకర్ రావు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనిపై ఏసీబీ కేసు నమోదైంది. ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ యజమాన్ని బెదిరించి 2,20,00,000 అక్రమంగా వసూలు చేశారంటూ విడుదల రజనిపై ఆరోపణలున్నాయి. విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈఓ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరిపైన కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. కేసులో A1గా విడుదల రజని, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజని మరిది విడుదల గోపి, A4గా రజని పిఏ దొడ్డ రామకృష్ణల్ని చేర్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తీర్థవాది వేడుక వైభవంగా నిర్వహించారు. తీర్థవాది సందర్భంగా గరుడాలువారులు ధ్వజస్తంభం నుంచి అవరోహణం చేశారు. ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి మంగళ స్నానం, అభిషేకం నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో స్వామివారిని భృగు తీర్థానికి చేర్చి కోనేరులో గంధం, క్షీరాభిషేకం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సోనారి సబ్స్టేషన్ దగ్గర గ్రామస్తులు ధర్నా చేశారు. తమ సబ్స్టేషన్ నుంచి వేరే గ్రామాలకు కరెంట్ సప్లై చేస్తూ తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారంటూ ఆరోపించారు. ఇతర గ్రామాలకు సరఫరా ఆపి తమకు 24 గంటల నాణ్యమైన కరెంటు సప్లై చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 30వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో D2 నుంచి D1 వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. అయినా మిగతా 7 కార్మికుల ఆచూకీ లభించలేదు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారు. మట్టి, టీబీఎం శకలాల తొలగింపు వేగవంతంగా జరుగుతోంది. 4 మినీ హిటాచీలు, బొబ్కాట్ యంత్రంతో తవ్వకాలు చేస్తున్నారు సిబ్బంది. హైదరాబాద్ హైటెక్స్ లో ఇవాళ 2వ రోజు కొనసాగుతుంది TV9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో. ఈ స్వీట్ హోమ్ ఎక్స్పోలో కస్టమర్లకు ఎంట్రీ ఉచితంగా ఇస్తున్నారు. 14 ఏళ్లుగా ఎక్స్పో నిర్వహిస్తూ వస్తుంది TV9. మొదటి రోజు ఎక్స్పోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ సీడ్ కంపెనీ భారీ మోసానికి పాల్పడిందంటున్నారు గోదావరి అర్బన్ బ్యాంక్ అధికారులు. జక్రాన్పల్లి మండలం మునిపల్లి శివారులో ఎస్ఎల్ఎన్ఎస్ కోల్డ్ స్టోరేజ్ లో 1500 క్వింటాల సజ్జలు ఉన్నాయంటూ తమ దగ్గర 1,11,00,000 లోన్ తీసుకున్నారని చెప్పారు. 20 లక్షలు చెల్లించి మిగతా లోన్ కట్టకపోవడంతో గోడౌన్కు వెళ్లి స్టాక్ సీజ్ చేయాలని చూసి కంగుతిన్నారు. గోడౌన్లో అసలు స్టాకే లేకపోవడంతో మోసపోయామని గ్రహించి చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. మంచిర్యాలలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 4,000 రూపాయల పన్ను బకాయిలు కట్టలేదని ఇంటికి సీలేశారు. ఇంటి యజమాని దంపతులను బయటికి పంపి మరీ సీల్ వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ అధికారుల తీరుపై ఇంటి యజమాని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్నామని చెప్పినా కూడా వినలేదని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కూకట్పల్లి ఐడియల్ చెరువు సమీపంలో డీజిల్ ట్యాంకర్లో మంటలు వచ్చాయి. ఖాళీ స్థలంలో పార్క్ చేసిన డీజిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కారుకు కూడా అంటుకున్నాయి. 2 వాహనాలు తగలబట్టడంతో భారీగా మంటలు పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల్ని అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. విశాఖ ఋషికొండ బీచ్ కు మళ్లీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది. ఋషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ను పునరుద్ధరిస్తున్నట్టు బ్లూ ఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్ వెల్లడించారు. బ్లూ ఫ్లాగ్ జ్యూరీ సభ్యులు అజయ్ సక్సేనాతో కలిసి 2 రోజుల క్రితం బీచ్ ను సందర్శించిన ఆయన పలు సదుపాయాలను పరిశీలించారు. బీచ్ లో సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గత నెలలో విత్డ్రా చేసుకున్న బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరిస్తూ దానికి సంబంధించిన జెండాను విశాఖ కలెక్టర్ ప్రసాద్ కు అందజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి పరిధిలో పీడీఎస్ రైస్ అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, ఎలిగేడు, జూలపల్లి మండలాల నుండి దొడ్డు బియ్యాన్ని వ్యాపారులు సేకరించి ఇక్కడకు చేర్చి లారీల్లో జిల్లా సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం అంతా రాత్రిపూట గ్రానైట్ క్వారీల ప్రాంతంలో జరుగుతోందని రైతులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా సాయిపురం గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజ్. కట్టలేరులో నీరు అడుగంటడంతో పంట పొలాలకు నీరందే పరిస్థితి లేదన్నారు. పొట్ట దశకు వచ్చిన పచ్చని పంట పొలాలు నీరు లేక ఎండిపోయే స్థితికి వచ్చాయని ప్రభుత్వం దీనిపై ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ గ్రామ సమీపంలో యాసిడ్ లీక్ అయింది. హైవేపై ఆగి ఉన్న వరి కోత యంత్రాన్ని తప్పించబోయిన యాసిడ్ ట్యాంకర్ లారీని మరో ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ నుంచి హెచ్సిఎల్ యాసిడ్ లీక్ అయి ప్రధాన రహదారిపై పడిపోవడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన స్కెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 5న శ్రీలంకలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. పలు ఒప్పందాలు ఖరారు చేయనున్నారు ప్రధాని. సంపూర్ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభించనున్నారు మోదీ. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఫిట్ ఇండియా రన్లో పాల్గొన్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామి. ప్రభుత్వం ఏర్పాటై 3 ఏళ్లైన సందర్భంగా స్థానిక సేవా అథ్లెటిక్స్ గ్రౌండ్లో కార్యక్రమం జరిపారు. విద్యార్థులు, యువత ఫిట్గా ఉండడం ఎంతో ముఖ్యమన్నారు. తమ ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ధామి. తమన్నా చాలా కాలం తర్వాత తెలుగులో నటిస్తున్న సినిమా ఓదెల 2. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. అఖండ తరహాలో వస్తున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ఓదెల 2ను ఏప్రిల్ 17న విడుదల చేయబోతున్నారు. సీఎం పెళ్ళాం అనే ఆసక్తికర టైటిల్తో సినిమా రాబోతుంది. సినిమాలో ఇంద్రజ సీఎం పెళ్ళాం అనే మెయిన్ లీడ్ని పోషిస్తున్నారు. జయసుధ, సుమన్, అజయ్ పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కే సినిమాస్ బ్యానర్పై బొల్ల రామకృష్ణ నిర్మాణంలో గడ్డం వెంకటరమణారెడ్డి దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా సినిమా ప్రెస్ మీట్ జరిగింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లూసిఫర్ 2 ఎంపురాన్. మార్చ్ 27న విడుదల కానుంది ఈ సినిమా. తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. దేశంలో తెలుగు ఇండస్ట్రీ ది బెస్ట్ అని, ఇక్కడ వస్తున్నంత అద్భుతమైన సినిమాలు ఎక్కడ రావట్లేదన్నారు మోహన్ లాల్. ఆరెంజ్ ఆర్మీ ఇవాల్టి నుంచి కొత్త సీజన్ ని ప్రారంభించబోతోంది. గతేడాది త్రుటిలో కప్పు కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి మాత్రం టైటిల్ ని వదలకూడదన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో 2025 ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడబోతోంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో పటిష్టంగా ఉన్న హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్తోనే కప్పు వేట మొదలు పెట్టాలని చూస్తోంది.